అందరికీ నమస్కారం. అమెరికా దేశం ఎలా ఏర్పడింది? ఎన్ని సంవత్సరాలైంది? అది ఎలా అంతం కాబోతుంది? ఇత్యాది విషయాలు లేఖనంలో ఉన్నటువంటి సారాంశంను అపోస్తలుడు అద్దంకి రంజిత్ తోఫిర్ గారు 40 సంవత్సరాలుగా ప్రకటిస్తూ వచ్చారు. ఇంకెవరైనా దైవజనులు ఒకవేళ ప్రకటించుంటే గనక ఆ వివరాలు పంపించండి. మీకు డిస్ప్లే ఉంది. నంబరు 9000008319 డిస్క్రిప్షన్లో కూడా ఉంది. ఈ నంబర్కి మీరు పంపించవచ్చు. అయితే నేను ఎరిగి రంజిత్ తోఫిర్ గారు యుగాంతం అనే గ్రంథంలో 1990 సంవత్సరంలో ఈ యొక్క విషయాలను గ్రంథంలో తెలియచేయడం జరిగింది. ఈ యొక్క వీడియో కూడా నేను చేసి పెట్టాను. అంతేకాకుండా వారు అనేక ప్రసంగాలలో చెప్పారు, అనేక సార్లు చెప్పారు. అసలు ఆడియో వీడియో రికార్డింగ్ లేనప్పటి నుంచి కూడా వారు చెప్తూ వచ్చారు. అంటే 40 సంవత్సరాల క్రితం. అప్పుడు ఆడియో కూడా లేదు సరిగా. అయితే అప్పుడు క్యాసెట్స్ ఉండేవి. అంతకుముందే వారు చెప్పారు. క్యాసెట్స్ కూడా అవైలబుల్గా లేనటువంటి పరిస్థితిలో. అయితే ఈ విషయాలను ప్రకటన గ్రంథ సారాంశం అనే కార్యక్రమంలో కూడా వారు చెబుతూ వచ్చారు. ముందే చెప్పిన సంగతులు ఇప్పుడు జరుగుతున్నటువంటి సందర్భాన్ని మనం గమనించవచ్చు. మిడిల్ ఈస్ట్లో కావచ్చు, ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్నటువంటి పరిణామాలు, పరిస్థితులను గురించి ఇందులోని కొన్ని విషయాలను గురించి విందాం రండి. రూల్ చేయబడ్డటువంటి ఆ కాలనీస్ లో నుంచి బ్రిటిష్ కలోనియల్ ఎంపైర్ నుండి పుట్టినటువంటి చిన్న చిన్న దేశాలన్నీ యంగ్ లయన్స్ అన్నమాట. ఇండియా దానికి ఎందుకు వస్తుంది, పాకిస్తాన్ వస్తుంది, బంగ్లాదేశ్ దానికి ఎందుకు వస్తుంది. బ్రిటిష్ కింగ్డమ్ నుంచి వచ్చినటువంటి. అయితే అమెరికా ఎలా స్థాపించబడిందంటే, ఇంగ్లాండ్లో ఉన్నటువంటి కొంతమంది ఫ్రీమేసన్ అదొక పెద్ద సబ్జెక్ట్, మళ్ళీ ఇప్పుడు అనవసరంగా లేట్ అయిపోతుంది. అమెరికాను ఇప్పటిదాకా పరిపాలించిన ప్రెసిడెంట్స్, సెనేటర్స్ అండ్ ఆల్సో అమెరికన్ మిలిటరీ సుప్రీం అథారిటీస్, వీళ్ళందరూ కూడా దాదాపు 80% ఈ 200 సంవత్సరాల పై చిరుగు నుండి అమెరికాను వెళ్ళినటువంటి టాప్ మోస్ట్ ప్రెసిడెంట్స్, వాళ్ళ యొక్క అధికారులు అందరూ కూడా ఫ్రీమేసన్సే. ఫ్రీమేసన్ అనే ఒక కల్ట్ ఉంది. అమెరికా అవుట్ ఆఫ్ నోవేర్ సడన్ గా స్ప్రింగ్ అప్ అయింది. ఇజ్రాయేలులో యేసు ప్రభు వారు బలి అయి తిరిగి లేచినప్పుడు అమెరికా దేశం లేదు. పౌలు భక్తుడు సేవ చేసినప్పుడు అమెరికా లేదు. తోమా ఇండియాకు వచ్చినప్పుడు అమెరికా లేదు. ఒక 250 ఏళ్ల కిందట అకస్మాత్తుగా పుట్టుకొచ్చింది అమెరికా. మాకు మత సంబంధమైన స్వేచ్ఛ కావాలని వేరు వేరు యూరోపియన్ కంట్రీస్లో నుండి మాకు మత స్వేచ్ఛ కావాలి అని కోరుకున్న వాళ్ళందరూ ఓడల్లో ప్రయాణం చేసి ఫ్రీగా ల్యాండ్ ఉన్నది ఇక్కడని అమెరికాకు వెళ్ళి అక్కడ స్థిరపడి రాజ్యాంగాన్ని రచించుకొని ఒక దేశముగా ఏర్పడ్డారు. అమెరికా ఇస్ నాట్ ఎ నేషన్. అనేక దేశాలలో నుండి వేరే వేరే నేషనాలిటీస్ నుంచి వచ్చి అక్కడ అనేక వేరే వేరే జాతుల ప్రజలు అమెరికాలో స్థిరపడ్డారు. దోస్ హు వాంటెడ్ రిలీజియస్ ఫ్రీడమ్ కొరకే. కానీ ఫౌండర్స్ ఆఫ్ అమెరికా ఫ్రీ మేసన్స్ అని ఇంటర్నెట్ లో చాలా సమాచారం ఉంది, అది మీరు చూడొచ్చు. లేకపోతే మరి 80% ఆఫ్ ఆల్ ద ప్రెసిడెంట్స్ దే ఆర్ ఆల్ ఫ్రీ మేసన్స్ అనేది ఎందుకు? అసలు అమెరికా సడన్ గా ఎలా వచ్చేసింది? సడన్ గా పుట్టుకొచ్చిన అమెరికా అగ్రరాజ్యం ఎలాగైపోయింది? నేనే ప్రపంచాన్ని శాసిస్తాననే స్థితికి ఎలాగ వెళ్ళిపోయింది? దీని వెనుక సైతాన్ యొక్క పెద్ద కుట్ర ఉంది. అవంతా వేరే సబ్జెక్ట్. ఇప్పుడు నేను ఆ సబ్జెక్ట్లోకి వెళ్ళలేను. పెట్టుకు ఈ యూరోపియన్ కంట్రీస్ నుంచి వచ్చినటువంటి అనేక జాతుల సముదాయమైన అమెరికా కూడా ఒక యంగ్ లయన్ అని చెప్పుకోవచ్చు. ఇటు బ్రిటిష్ పీపుల్, బ్రిటన్ కానీ, అమెరికా కానీ, అదర్ యూరోపియన్ కంట్రీస్ కానీ, ఏషియన్ కంట్రీస్, ది ఎర్స్ట్ వైల్ బ్రిటిష్ కాలనీ
కాలనీస్ అన్ని, బ్రిటిష్ యొక్క వలస రాజ్యాలు ఏవి కూడా ఇజ్రాయెల్ కొరకు సపోర్ట్గా నిలబడవు. ఊరికైనా ఖండించి నోరు మూసుకుంటాను. ఇలా ఎందుకు? రష్యా వచ్చి దాడి చేస్తే అమెరికా వచ్చి ఎందుకు అడ్డుకోదు? ఎందుకు అడ్డుకోదంటే, ఇప్పుడు చెప్తున్నాను, ఈ యెహెజ్కేలు 38లో ఉన్నటువంటి యుద్ధం జరగడానికి ముందే అమెరికా పతనమైపోతుంది, ఘోర సంక్షోభంలో పోతుంది అమెరికాలో కొన్ని అగ్ని ప్రమాదాలు జరిగి, పెద్ద ఉపద్రవాలు జరిగి, ఇక్కడ అమెరికాలో అగ్ని ప్రమాదాలు జరిగి అనే విషయాన్ని వారు ఎప్పటి నుంచో చెబుతూ వచ్చారు. ఇది కూడా చెప్పారు. అయితే ఇప్పుడు లాస్ ఏంజల్స్లో ఒక ప్రమాదం జరిగింది, అమెరికా మొత్తం పోలేదు కదా అని కొందరు మాట్లాడుతున్నారు, మూర్ఖంగా మాట్లాడుతున్నారు. అంటే ఓఫీర్ గారంటే ఇష్టం లేక, ద్వేషంతో, అరే ఆయన ఎలా చెప్పాడు ముందు అనేటువంటి ఉద్దేశంతో. ఆల్రెడీ ఇంతకుముందే చాలామంది చెప్పారంటున్నారు. అలా ఎవరు చెప్పారో ఆ రిఫరెన్సులు నాకు పంపించండి, నేను చూస్తాను. చెప్తే చాలా సంతోషమే. ఒకవేళ వారు చెప్పింది ఓఫీర్ గారు చెబితే అది రైట్ కాదా? అంటే ఓఫీర్ గారికి పేరు రావద్దు అనే ఒక దయ్యం పట్టింది చాలామందికి. ఆయన ఆల్రెడీ దేవుని దగ్గర వారు ఆ ప్రత్యక్షతను, ఆ సమాచారాన్ని పొందుకొని తెలియజేస్తున్నారు. ఒకవేళ వేరే వాళ్ళ దగ్గర తెలుసుకొని విని ఒకవేళ వాళ్ళు చెప్తే వాళ్ళ పేరు కూడా మెన్షన్ చేస్తారు. అట్లా ఎంతోమంది మెన్షన్ చేశారు కదా. సరే, ఇప్పుడు విషయం ఏంటిదంటే, లేఖనాల ప్రకారముగా దేవుడి భూమి మీద ఏం చేయాలనుకుంటున్నాడో అదంతా జరుగుతుంది. జరగడానికి ఇలాంటి సూచనలు ఉంటాయి అని యుగాంతం అనే గ్రంథంలో ఎవరు రాయడం జరిగింది. ఇది చాలామంది బోధకులకు గిట్టలేదు. ఎందుకంటే శ్రమలకు ముందు ప్రభు వస్తాడని అబద్ధ బోధన నమ్మినటువంటి వాళ్ళు అందరూ ఇందులోనేమైనా మిడ్ ట్రిబ్యులేషన్ థియరీని చెప్పాడు. అంటే శ్రమల మధ్యలో యేసుప్రభు వస్తారు 3.5 సంవత్సరాల తర్వాత 7 ఏళ్ల శ్రమల కాలంలో. ఇది గిట్టని వాళ్ళు, నచ్చని వాళ్ళు ఏం చేశారంటే ఓఫీర్ గారి మీద అనవసరమైనటువంటి లేనిపోని అన్ని పుట్టించి, లేఖనానికి వ్యతిరేకంగా లేని వార్తలు ఎవడు పుట్టించొద్దు, విశ్వాసి కూడా పుట్టించదు, కానీ బోధకులు సేవకులే పుట్టించి రకరకాల అబద్ధాలు ప్రచారం చేశారు. ఇప్పుడు కూడా వారు ఆల్రెడీ అగ్ని ప్రమాదాలు జరుగుతాయి అని చెప్పారు. ఇప్పుడు లాస్ ఏంజల్స్లో జరిగింది. మరి అది జరగడానికి ముందే చెప్పారు కదా, లేఖనాధారాలతో చెప్పారు కదా. మరి యెహెజ్కేలు గ్రంథం 38వ అధ్యాయం కంటే ముందే ఇవన్నీ జరుగుతాయని చెప్పారు కదా. అతి త్వరలో అమెరికా పూర్తిగా కూడా లేవలేని పరిస్థితిలోనికి వెళ్తుంది అని చెప్పారు. ఇంకా అమెరికా ఉంది కదా, లాస్ ఏంజల్స్ ఒకటే పోయింది కదా, ఇంకా అమెరికా ఇంక ఉంది కదా, అది కూడా ఉండదు, అది కూడా పోతుందని చెప్తున్నాడు. అదే విషయం. ఇది చాలామందికి మింగుడు పడట్లే, నిద్ర కూడా పోతలేనట్టున్నారు. అంటే ఎంత విషము లోపల పెట్టుకున్నారో అర్థమవుతున్నది. దీని గురించి ఒక సత్య ప్రవక్తను గురించి, ఈ తరంలో దేవుడు ఏర్పాటు చేసుకున్న దేవుడు నోరును గురించి ఎంత ద్వేషమో సైతాన్ కనుక అర్థమవుతుంది. ఈనాడు సేవకులుగా చెప్పుకుంటున్నటువంటి చాలామంది సేవకులు కాదు, వాళ్ళు దొంగలు, వాళ్ళు సైతాను కొడుకులు వాళ్ళు. అందుకే ఒక సత్య సేవకుని మీద, సత్య ప్రవక్త మీద అంత విషముతో విష ప్రచారాలు చేస్తున్నారు, విషంతో అంత కామెంట్స్ పెడుతున్నారు. కనుక ఇది చాలా ఘోరమైనటువంటి విషయం. సరే, ఇంకేం చెప్పారో చూద్దాం ఈ విషయం గురించి. అమెరికా మొత్తం కుదేలైపోతుంది. మేము ఇప్పుడేం చేయలేమనే పరిస్థితిలో అమెరికా ఉంటుంది. నేను ఈ సంగతి 40 ఏళ్ల కింద చెప్పాను, చెప్తే నవ్వారు. 40 ఏళ్ల కింద నేను యుగాంతం బుక్ రాయక ముందు కొన్ని సంవత్సరాలు, పబ్లిష్ చేయక ముందు కొన్ని సంవత్సరాలు ఇలాగా కాన్ఫరెన్సెస్ లో ఇదే విషయాలు చెప్తా వచ్చా. అమెరికా నాశనం కావడం ఏంటండి? ప్రపంచానికి అగ్రరాజ్యం అయితే అమెరికా మీద ఎవరు దాడి చేస్తాడండి అని నవ్వారు. మనం మన కళ్ళారా చూసాం. వరల్డ్ ట్రేడ్ సెంటర్ ట్విన్ టవర్స్, బిన్ లాడెన్ అరబ్ ఉగ్రవాదులు కూల్చివేశారు. 25,000 మంది చచ్చిపోయారు. 25,000 మంది. మీకు తెలుసా, ఆ రోజు రెండు విమానాలు హైజాక్ చేశారు ఈ అరబ్ ఉగ్రవాదులు, అల్-ఖైదా ఉగ్రవాదులు. 2 విమానాలు. ఒక విమానం ఏమో ఈ వరల్డ్ ట్రేడ్ సెంటర్ ని, టవర్స్ ని కూల్చేశారు. ఇంకో విమానము పెంటగాన్, అమెరికా సైనిక ప్రధాన కార్యాలయం, వాళ్ళ సైనిక వ్యూహములు, వాళ్ళ అణువాయుధాలు, వాళ్ళ మొత్తం అక్కడ పెంటగాన్ లో, దాన్ని కొట్టాలా, పెంటగాన్ మీద దాడి అని
ప్రయత్నం చేశారు. కానీ అమెరికా మీద దేశభక్తి కలిగిన కొంతమంది పౌరులు మేము ఎట్లాగూ చచ్చిపోతాం కదా, మా దేశాన్నన్నా కాపాడుకుని చచ్చిపోతామని ఆ విమానంలోని పెనుగులాడి పెంటగాన్ను కొట్టాల్సిన విమానమును వాళ్ళు లోపల పెనుగులాడి కుస్తీలు బట్టి ఉగ్రవాదుల మాట వినకుండా పక్కకు తిప్పేస్తే ఆ సైనిక ప్రధాన స్థావరం మీద కాకుండా పక్కన కూలిన విమానం. ఇది చాలా మందికి తెలియదు. లేకపోతే ఆ రోజు ఇంకా పెద్ద విధ్వంసం జరిగింది. నేను 40 ఏళ్ళ కిందట చెప్పాను, అమెరికాలో ఘోర ప్రమాదాలు జరుగుతాయి. అమెరికా ఆర్థిక వ్యవస్థ మొత్తం కుదేలైపోతుంది, కుప్పకూలిపోతుంది. అబద్ధ సేవకులు, సాతాను సేవకులు వినాలి ఈ విషయం. అమెరికా మొత్తం కుప్పగూలిపోతుంది, ఆర్థిక వ్యవస్థ మొత్తము దెబ్బతింటుందనే విషయం చెప్పారు. ఇప్పుడు అమెరికా ఇంకా స్టెబిలిటీగానే ఉంది కదా, స్టేబుల్గానే ఉంది కదా, కానీ అది కుదేలైపోతుంది అనే విషయం చెప్పారు. అగ్నికి ఆహుతైపోతుంది, రకరకాల అగ్ని ప్రమాదాలకు అమెరికా ధ్వంసమైపోతుంది అని చెప్పారు. ఆర్థికంగా నష్టపోతుంది. ఇజ్రాయెల్ మీదకి రష్యా త్వరలో యుద్ధానికి రాబోతుంది, ఈ విషయం కూడా చెప్పారు ఓఫిర్ గారు. ఇంకా రాలేదు కదా, అమెరికా రష్యా దగ్గరనే ఉంది, ఇజ్రాయెల్ దగ్గర ఉంది. కానీ అతి త్వరలో రష్యా తన మిత్ర దేశాలతోనే ఇజ్రాయెల్ మీదకి యుద్ధానికి వస్తుంది. యుద్ధానికి వచ్చినప్పుడు అమెరికా ఇజ్రాయెల్కు సపోర్ట్ చేయలేని పరిస్థితిలో ఉంటుంది. కేవలం దాన్ని ఖండించి వదిలేస్తుంది తప్ప ఏ విధంగా కూడా సపోర్ట్ చేయలేదు. అలాంటి స్థితికి వెళ్ళిపోతుంది అమెరికా అనే విషయాలు చెప్తూ వచ్చారు, ఇంకా చెప్తున్నారు. ఇకనైనా కళ్ళు తెరుచుకొని ఒకసారి యుగాంతం గ్రంథం చదవండి, యథార్థంగా ఉన్న విషయాలు ఏమో మీకు అర్థమవుతాయి. లేదంటే అట్లనే ఉండండి రేపు ఏసయ్య రాకడ దాకా. ఎందుకంటే ఏసయ్య ముందు వీళ్ళ సిగ్గుపోతుంది రేపు. ఎందుకంటే సత్యవాక్యం తెలియదు, వాక్య సారాంశం తెలియదు, నోటికొచ్చిందల్లా బోధిస్తూ మసిబూసి మారడిగా చేయడానికి మనుషులందరినీ మభ్యపెడుతూ క్రైస్తవ సమాజాన్ని ఆగం పట్టిస్తున్నారు కొంతమంది. ఎక్కువ మందే ఉన్నారు అందులో, ఆ గుంపులో. రేపు వాళ్ళందరూ తోలు తీస్తాడు దేవుడు, యేసుక్రీస్తు ప్రభుల వారు. ఇకనైనా బుద్ధి తెచ్చుకొని సత్యమేదో, సత్య ప్రవక్త ఎవరు, సత్య దర్శనం ఏంటిదో, సత్యవాక్యం ఏదో తెలుసుకొని భయభక్తులు కలిగి నడవండి. లేకపోతే దేవుని ముందు మీ అందరు సిగ్గుపోతుంది. ఇకనైనా బుద్ధి తెచ్చుకోవాలని మనవి చేస్తున్నా. ఇంకేం చెప్పారు వెంట? అమెరికాకు ఆర్థిక సంక్షోభం, సైనిక సంక్షోభం, ఆర్థిక సంక్షోభం, సైనిక సంక్షోభం వస్తుంది. మన కరోనా వచ్చింది. ఎంత పెద్ద అగ్రరాజ్యం అయితేనేమి ప్రజలు బయటికి రాకుండా, వ్యాపారం జరగకుండా ఉంటే రెవెన్యూ ఎక్కడి నుంచి వస్తుంది? ఒక చిన్న క్రిమి, ఒక కరోనాను దేవుడు అలౌ చేస్తే ఇంత భయంకరమైన నాశనం వచ్చింది. ఈ కరోనా, COVID-19 లాంటి పాండమిక్, ఎపిడమిక్స్ ఇంకా ఏమన్నా ఒక 4-5 వచ్చినాయి అనుకోండి, ఏ అగ్రరాజ్యం తట్టుకుంటుంది? దేవుడు ఒక దేశాన్ని దెబ్బతీయాలంటే, దెబ్బతీయాలంటే దేవుని ఆయుధాలు వేరే. ఎటువంటి దేశాన్నైనా డస్ట్ లెవెల్కు దేవుడు తీసుకొచ్చేస్తాడు. ఒకవేళ వరల్డ్ ట్రేడ్ సెంటర్ని కూల్చినటువంటి దాడులు మళ్ళీ జరుగుతాయి, కొన్ని అగ్ని ప్రమాదాలు జరుగుతాయి, భయంకరమైనటువంటి తెగుళ్ళు వస్తాయి, అమెరికా యొక్క డాలర్ విలువే పడిపోతుంది. మా దేశాన్ని మేము పునర్నిర్మాణమే చేసుకోవాలి బాబు, మీ పక్షంగా మేమెక్కడ యుద్ధం చేస్తాము, మీ బాధ్యత మీరే పడండి అని అమెరికా ప్రభుత్వము, అన్ని యూరోపియన్ కంట్రీస్, అమెరికా టుగెదర్ విత్ గ్రేట్ బ్రిటన్ దోచుకొనుటకు వచ్చితివా అని నిన్ను అడుగుదురు అట. ఏంటి ఇలా చేస్తున్నావు, ఇది న్యాయం కాదు కదా అనేసి ఊరుకుంటారు, చేతులు దులుపుకుంటారు. ఏ దేశము ఇశ్రాయేలుకు సహాయం చేయలేని పరిస్థితిలో ఎర్ర సముద్రమును దాటించిన దేవుడే దిగొచ్చేస్తాడు ఇజ్రాయేల్ పక్షంగా యుద్ధం చేయటానికి. దేవుడే వస్తాడట. 18వ వచనం, ఆ దినమున, నేను ముగించేస్తున్నాను, గమనించాను. 38:18, యెహెజ్కేలు 38:18. ఆ దినమున గోగు ఇశ్రాయేలీయుల దేశం మీదికి రాబో దినమున, ఆ దినమున నా కోపము బహుగా రగులుకొను, ఇదే ప్రభువు యెహోవా వాక్కు. నేను యుద్ధం చేస్తాను.
నా ప్రజల మీదకి మీరు వస్తున్నారు కదా, అప్పుడు నేనే యుద్ధం చేస్తానని దేవుడు మాట్లాడుతున్నాను. ఎలా యుద్ధం చేస్తాడంటే, దేవుడు వాడే ఆయుధాలు చూడండి, దేవుడు వాడే ఆయుధాలు. ఏమండి, ఇది విషయం. ఇంకా దీనికి పూర్తి సందేశము ప్రకటన గ్రంథ సారాంశము అనే యథార్థవాది టీవీ ఛానల్లో ఒక ప్లేలిస్ట్ ఉంది, అందులో వెళ్ళి చూడండి. ఒక నెలంతా కూడా 22 రోజులు కంటిన్యూగా ఈ యొక్క సందేశాలు ఒక దాదాపు 500 మంది సేవకులతో జూమ్ మీటింగ్లో లైవ్లో ఈ యొక్క కార్యక్రమం అనేది జరిగింది. అందులో ప్రకటన గ్రంథం గురించి అనేక విషయాలు వారు తెలియచేయడం జరిగింది. కనుక యథార్థవంతులైనటువంటి వారు అది వీక్షించి సత్యాన్ని గ్రహించి మరి దేవుని రాకడలో ఎత్తబడడం కొరకు సిద్ధపడండి. మారుమనసు పొందండి. అబద్ధ బోధకులారా, అసత్య బోధకులారా, సత్య ప్రవక్త ద్వేషకులారా మారుమనసు పొందండి. తర్వాత యేసును నమ్మకుండా అవిశ్వాసంలో బ్రతుకుతున్న వాళ్ళు ఎవరైనా ఉంటే, మీరు చూస్తూ ఉంటే, మీరు వెంటనే యేసునందు విశ్వాసం ఉంచి నమ్మి బాప్తిసం పొంది సిద్ధంగా ఉండండి. ఎవరి మరణం ఎప్పుడో తెలియదు. యేసయ్య అయితే త్వరలో వస్తున్నాడు. అందరూ వెళ్ళిపోవాలి ఈ లోకాన్ని వదిలిపెట్టి. మరి అంతవరకు ఒకవేళ దేవుని కొరకు ఏమైనా సేవ చేయాలనుకుంటే ఇదే సమయం. దేవుని కొరకు ఏదో ఒకటి చేయండి. చేయాలనుకున్న యవనస్తులారా, నమ్మని వారు నమ్మండి, రక్షణ పొందిన వారు రక్షణ పొందండి, రక్షణ పొందిన వారు దేవుని కొరకు ఏదో ఒకటి చేయండి. అసత్య ప్రచారాలు చేస్తున్నటువంటి వారులారా, ఇకనైనా మీరు మారు మనసు పొందండి. కనుక అమెరికను గూర్చి లేఖనాలలో ఏం చెప్పబడిందో ఆ విషయాలను సత్యప్రవక్త తెలియజేశాడు. కనుక ఇకనైనా బుద్ధి తెచ్చుకొని మారు మనసు పొంది ప్రజలందరికీ తెలియచేయండి. ఒకవేళ ఆ విషయాలు మీకు ముందే వేరే వాళ్ళు చెబితే మీకు తెలిస్తే అదే విషయం ప్రజలందరికీ చెప్పి అవేర్నెస్ తీసుకురండి. అంతే తప్ప వ్యతిరేకంగా మాట్లాడడం వల్ల మీకు వచ్చేదేముంది? కనుక ఇది విషయం. కనుక ఇంకా అనేక విషయాలు మేము ముందుకు తీసుకొస్తాను. ఎందుకంటే కొన్ని వేల ప్రసంగాలు చేశారు ఓఫీర్ గారు. వాటన్నిటిని వడపోసి వెతికి తీయడం అనేది చాలా కష్టంగా మారిపోయింది. అది ఆడియో మెసేజ్, ఇంకా క్యాసెట్ మెసేజ్లు ఎన్నో ఉన్నాయి, కొన్ని 100,000 ఉన్నాయి, ఇంకా అవే ఇంకా బయటకు రాలేదు. ఎన్నో MP3లో ఉన్నాయి, ఎన్నో మరి వీడియోస్ ఇంకా అప్లోడ్ కాలేదు. ఎన్నో సంగతులు వారు చెప్పినవి ఉన్నాయి అన్నమాట. కనుక ఇకనైనా బుద్ధి తెచ్చుకోండి, అబద్ధాలు మానేసేయండి, అసత్యాలు మానేసేయండి, సత్యము నమ్మి సత్యమందు ప్రతిష్ఠింపబడాలని కోరుకుంటున్నాను యథార్థవంతులందరికీ. యథార్థవంతులు కాకపోతే యథార్థవంతులుగా మారండి. అందరికీ నమస్కారం.